ఏం లేదు సార్. నేను ఏంటమ్మా? ఒక 1 వీక్ నుంచి క్లాస్ అటెండ్ అయినా సార్. ఓకే. అయితే ఈ మధ్య 2-3 డేస్ బ్యాక్ మా ఊరు వెళ్ళాము. ఉమ్. నేను మీ క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీ నైట్ ఈ క్లాస్లో అన్ని వింటుంటే మా చిన్న పాప 10th క్లాస్ చదువుతుంది సార్. తను మా దగ్గర ఆ రోజు ఈవినింగ్ బాగా గాలి, అంటే దాన్ని ఏమంటారు సార్, ఆ, గాలి దుమ్ములాగా వచ్చింది సార్ బాగా. ఈదురు గాలులు, గాలి ఈదురు గాలి టైపులు చాలా పెద్దగా వచ్చినాయి. ఓకే. నేనే భయపడుతున్నా అసలు అవి చూసి. ఆమెని బయట ఉన్న అమ్మాయిని లోపలికి రమ్మంటే రావడం లేదు. బయట ఉండి అఫర్మేషన్ చేసుకుందంట. ఇదంతా తొందరగా తగ్గిపోవాలి అని, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నదంట ఆమంతటా ఆమెనే. చెప్పుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తగ్గిపోయిన తర్వాత, మమ్మీ నేను ఇట్లా బయట ఉండి నేను ఇట్లా విశ్వానికి కృతజ్ఞతలు, ఇది తొందరగా తగ్గిపోవాలని చెప్పుకున్న మమ్మీ, నాకు హాఫ్ అన్ అవర్లో తగ్గిపోయిందని ఇంట్లోకి వచ్చినాక ఆమె చెప్తుంది. అప్పుడు నేను రోజు క్లాస్ వింటుంటే విని నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. తను 10th క్లాస్ చదువుతుంది సార్. సూపర్ అమ్మా. అదే అదే యాక్చువల్గా ఈ ఉమ్, విషయం నాకు చెప్పారు కదందుకే చెప్పమన్నాను. అదే ఎందుకంటే అదే మనం వింటున్నవి పిల్లలకు కూడా విని నేర్చుకోవడం అంటే ఇది మంచి సబ్జెక్టే కదా. వాళ్ళు కూడా సార్. అర్థం చేసుకున్నారంటే నిజంగా ఉమ్, సూపర్. నేను చెప్పింది యూనివర్స్ అర్థం చేసుకొని తొందరగా ఇదంతా తగ్గించింది మమ్మీ అని చెప్తుంది. సూపర్ సూపర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ అండి. సూపర్. అందుకే మీకు కాల్ చేసి చెప్పాను సార్ నేను. అదేనండి. అదే 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 ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను కదా, నాకు సార్. చెప్పండి, ఆ, నలుగురితో పాటు ఇక్కడ కూడా షేర్ చేస్తే అందరికీ అవును. కూడా పాజిటివ్ యాడ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి అవునండి. లావణ్య గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నేను కూడా ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గంగా ప్రసాద్ గారు చెప్పండి సార్. ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. ఆ ఆహా. బయటకు చూసుకోకుండా వచ్చేసాను. బయటకు వచ్చాక నేను చెప్పుకున్నాను ఒప్పనొప్ప ఇంటికి వెళ్ళే వరకు వర్షం పడద్దని. ఓకే. అసలు హ్యాపీగా ఇంటికి వచ్చాను. ఇంత కూడా వర్షం తడలేదు. అప్పటి వరకు పడుతున్న వర్షం ఆగింది. ఇంకా రోజు ట్రాఫిక్ లో వెళ్తుంటే కూడా ఆ ఎండలో చిరాగ్గా అనిపించేది. ఈ రోజు నుంచి నాకు అసలు ఎండలో వెళ్ళినా కానీ నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండకుండా హ్యాపీగా వెళ్ళినట్టుగా అలా అనిపిస్తుంది. అదే జరుగుతుంది. సూపర్. ఎండలో చాలా చిరాకుగా ఉంటుంది ట్రాఫిక్ లో వెళ్ళాలంటే. అది ఇలా ఉండొద్దు. ఓపెన్ ఓపెన్ చెప్పుకుంటే వెళ్ళాను. అసలు వెళ్ళి ట్రాఫిక్ లో వెళ్ళినట్టు అనిపించట్లేదు. సూపర్ అండి. సూపర్ సూపర్. ఇట్లా సో ఇది కూడా బాగా అనిపిస్తుంది సార్. అనిపిస్తుందండి. సూపర్ అండి. కలితే ఏంటంటే అక్కడ నమ్మకంతో మీరు అప్లై చేశారు చూసారా, అది ఇంపార్టెంట్ సార్. అంతే ఇంపార్టెంట్. సార్. అక్కడ నమ్మకాన్ని యాడ్ చేయడం, నాకు యూనివర్స్ తోడుగా ఉంది అని మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అది ఏదైనా సరే కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి మిరాకల్స్ చాలా ఉన్నాయండి. ఎలాంటి వర్షం తగ్గడం, ట్రాఫిక్ ట్రాఫిక్ ఏంటంటే సిగ్నల్స్ మొన్న మార్నింగ్ బ్యాచ్ లో చెప్పారు. 14 సిగ్నల్స్ లేట్ అయిపోతుందని, ఎక్కడికో అర్జెంట్ పని మీద గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఆయన వెళ్ళే 1.5 hour జర్నీలో అరౌండ్ 12 to 14 సిగ్నల్స్ ఉంటాయట. కానీ 40 minutes, 1.5 hour పడుతుంది, 40 minutes లో వెళ్ళాలి. ఇక అప్పును చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక్క సిగ్నల్ పడకుండా వెళ్ళారట. ఆయన జీవితంలో ఎప్పుడూ అది అలా జరగలేదండి. ఆయన పేరు రాజశేఖర్ అనుకుంటా, ఆయన పేరు మార్నింగ్ బ్యాచ్ చెప్పారు. ఇలాంటివి జరుగుతాయండి. ఏంటంటే ఇంపార్టెంట్ నమ్మకం. అంతే. నమ్మకం యూనివర్స్ మనకు ఉంది. నేను చాలాసార్లు చెప్పాను.